ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఏపీ జేఏసీ ఉద్యోగుల ఐక్య పోరాట వేదిక సూచించింది. ఉద్యోగుల న్యాయబద్ధమైన 10 డిమాండ్లను తక్షణమే పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని కోరింది. లేని పక్షంలో ఉద్యమానికి గాని, ఐక్య ఉద్యమాలకు గాని వెనకాడే ప్రసక్తే లేదని ఏపీ జేఏసీ ఉద్యోగుల ఐక్య పోరాట వేదిక హెచ్చరించింది. విజయవాడ, గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ అధ్యక్షతన శనివారం ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటేరియట్ సమావేశం జరిగింది. ఈ సమా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని, పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు నెరవేరడం వైపు అడుగులు పడాలని ఏపీజేసీ చైర్మన్ విద్యాసాగర్ అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఏపీజేసీ చైర్మన్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కీలక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించడం, ఉద్యోగులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడం, 21,000 కోట్ల బకాయిలను చెల్లించడం, ఉద్యోగ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచడం, మేమో 57పై సానుకూల ఉత్తర్వులు, 8,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ ప్రక్రియకు ఆమోదం తెలిపి ప్రక్రియను ప్రారంభించడం వంటి నిర్ణయాలను స్వాగతిస్తున్నామని ఏపీజేసీ చైర్మన్ పేర్కొన్నారు. అయితే ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన వేతన సవరణ కమిషన్ పీఆర్సీ నియామకంపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తుందని ఏపీజేసీ చైర్మన్ విద్యాసాగర్ చెప్పారు. ముఖ్యంగా 2023 నుంచి పీఆర్సీ లేకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఏపీజేసీ చైర్మన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వేతన సవరణ కమిషన్ను ఏర్పాటు చేసి నివేదిక తుది దశకు చేరుకుందని, వేతన సవరణ కూడా అయిపోయే పరిస్థితి ఉందని, కేంద్ర ప్రభుత్వం కూడా వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించిందని గుర్తు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ను నియమించకపోవడం విచారకరమని ఏపీజేసీ చైర్మన్ చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను విడతల వారీగా చెల్లించడం సంతోషకరమే అయినప్పటికీ 2022, 23, 24, 25 సంవత్సరాలకు సంబంధించిన సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించాలని ఏపీజేసీ చైర్మన్ విద్యాసాగర్ డిమాండ్ చేశారు. అలాగే హెల్త్ కార్డుల వ్యవస్థ ఇంకా సమర్థవంతంగా పనిచేయడం లేదని, ఉద్యోగుల ప్రీమియం చెల్లిస్తున్నప్పటికీ సరైన వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 తర్వాత వేతన సవరణ జరగకపోవడం ఉద్యోగుల పట్ల అన్యాయమని పేర్కొన్నారు. సరెండర్ లీవ్ల సమస్యలు కూడా ఇంకా పెండింగ్లోనే ఉందన్నారు. గత ప్రభుత్వం ఈ అంశాలపై కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ కమిషన్ చైర్మన్ రాజీనామా చేసిన నేపథ్యంలో 3 సంవత్సరాల కాలపరిమితి ముగిసినప్పటికీ కొత్త చైర్మన్ నియామకం జరగకపోవడం శోచనీయమని ఏపీజేఏసీ చైర్మన్ విద్యాసాగర్ అన్నారు. ఇక ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఏంటంటే పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలి, హెల్త్ కార్డుల వ్యవస్థ సక్రమంగా పనిచేసేటట్లు చేయాలి, ముఖ్యమంత్రి హామీ నెరవేర్చాలి, ఉద్యోగులకు సరెండర్ లీవ్ బకాయిలు చెల్లింపు ప్రక్రియ ప్రారంభించాలి, పెండింగ్ డిఏలలో 2 మంజూరు చేయాలి, పీఆర్సీ డిఏ బకాయిలు చెల్లించాలి. అలాగే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ట్యాట్ పరీక్ష నుంచి మినహాయింపు వచ్చేలా చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి, సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలి, చనిపోయిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు 121 జీవోకు సవరణ ఇస్తూ వారి కంట్రిబ్యూషన్ వారికి చెల్లించాలి, పెన్షనర్లకు గత ప్రభుత్వం తగ్గించిన ఎడిషనల్ క్వాంటమ్ పెన్షన్ మంజూరు చేయాలి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ మంజూరు చేయాలి. అలాగే పదవి విరమణ వయసు 62 సంవత్సరాల పెంపు విషయం, అలాగే మేమో 57 విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నందున వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలి, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వేగవంతం చేయాలి, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం కలగజేయాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాలి.